Hi and namaste everyone. Welcome to my channel. This is me Akshita. ఇది part 2 of Yellowstone National Park. Previous vlog లో చూపించినట్టు this is our cabin for today. మేము స్టే చేసింది వెస్ట్ సైడ్ ఆఫ్ ది పార్క్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ అండ్ కాఫీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న షూట్ ప్లాన్ చేసినాం అనమాట ఈ క్యాబిన్స్ దగ్గర. ఆఫ్టర్ దాట్ వీఆర్ హెడింగ్ టు ది ఎంట్రన్స్ ఆఫ్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. మేము తీసుకున్న స్టే దగ్గర నుంచి ఎంట్రన్స్ 30 to 45 minutes ఉంటుంది. స్టే విషయానికి వస్తే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈవీ వ్యాన్ చూస్ చేసుకోవడం. మేమున్నట్టు నేషనల్ పార్క్ బయట కూడా ఉండొచ్చు, లేదంటే లోపల కూడా రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు. కానీ లోపల స్టే చేయడానికి బుకింగ్ చాలా ప్రీ ప్లాన్ గా బుక్ చేసుకోవాలి. 1 year బిఫోర్ బుక్ చేసుకుంటారంట. ఎంటర్ కాగానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. ఆ ఫ్లోయింగ్ రివర్, ఆల్పైన్ ట్రీస్ అండ్ మౌంటైన్స్. ఎంత ఎండ కొట్టినా ఆ స్పాట్ చాలా పీస్ఫుల్ గా ఉండే. అసలు టైం అట్లా వెళ్ళిపోతుంది అనమాట ఆ రివర్ని చూసుకుంటా. సో బ్యూటిఫుల్. కానీ మాకు టైం చాలా తక్కువ ఉండే కాబట్టి వీ నీడ్ టు రష్. ఎందుకంటే ఏ స్పాట్ మిస్ అయినా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ. ఎవ్రీ వ్యూకి న్యాయం చేయాలని నేనైతే డిసైడ్ అయిపోయినా. అందుకనే రీల్స్ రూపంగానన్నా సరే వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. అదనమాట సంగతి. ఎనీవేస్, మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మ్యాడిసన్ బే బ్రిడ్జ్. ఇన్ బిట్వీన్ ఈ వైల్డ్ లైఫ్ చూసుకుంటా అండ్ కొన్ని గైజర్స్ అండ్ బేసిన్స్ ఉన్నాయి అవి. సో యాజ్ ఐ సెడ్, ఈ బ్రిడ్జ్ అనేది కామన్. ఏ ట్రయల్కి పోయినా కూడా ఈ బ్రిడ్జ్ కామన్ చేసి ఉంటుంది, లేకపోతే అసలు వాకింగ్ చేయలేము. అండ్ ఆల్సో స్ట్రోలర్ ఫ్రెండ్లీ. ఇది వన్ ఆఫ్ అ గీజర్. ఈ వాటర్ ఏమో బ్లూ కలర్, లైక్ ప్రాపర్ టర్క్వాయిష్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఈ బేసన్ బౌండరీస్ మొత్తం ఆరెంజిష్ బ్రౌన్ కలర్స్ ఉన్నాయి కదా, అదంతా సల్ఫర్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ కెమికల్స్ ఆల్సో. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ కలర్స్ అట్లా మారుతా ఉన్నాయి అన్నమాట. ఈ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్ లో అండ్ ఈ స్మోకీ ఎఫెక్ట్ వల్ల ఫొటోస్ అయితే చాలా క్రేజీగా వస్తున్నాయి అన్నమాట. ఎవ్రీ గీజర్ బేసిన్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టినారు. లైక్ అప్పర్ అండ్ లోవర్ గైజర్ బేసిన్స్, వెస్ట్ థంబ్, మ్యామోత్ హాట్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా మడ్ ఎట్లా బాయిల్ అవుతుందో, అది ఒక్కొక్కసారి చాలా యాక్టివ్ గా అయ్యి చాలా దూరం వరకు కూడా స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకున్న వాక్వే చాలా ఒక 10 feet మినిమం డిస్టెన్స్ లో ఉంటది కాబట్టి నో నీడ్ టు వరీ. ఇప్పుడు మనం వచ్చింది మ్యాడిసన్ రివర్. ఈ మ్యాడిసన్ రివర్ని క్రాస్ అయ్యి ఈ ట్రయల్ వాక్ చేస్తే ఇక్కడ కనిపించేది అప్పర్ గైజర్ బేసిన్. ఈ అప్పర్ గైజర్ బేసిన్ దగ్గర చాలా ఇట్లా హాట్ స్ప్రింగ్స్ అండ్ ఫ్యూమ్స్ కనిపిస్తున్నాయి. దీనికి ఒక అప్పర్ ట్రయల్ ఉంటుంది. ఆ ట్రయల్ నుంచి చూస్తే బ్యూటిఫుల్ ఏరియల్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఈ ట్రిప్లో ఏదన్నా మిస్ అయినామంటే అది ఇదే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడున్న వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేయండి.
నెక్స్ట్ స్పాట్ ఏమో ఓల్డ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ గ్యాస్ స్టేషన్, రెంటల్స్, గ్రాసరీ స్టోర్, ఆల్సో స్టే కూడా అవైలబుల్గా ఉంది. ఈ బిల్డింగ్ ఏంటంటే ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఇన్ అనే హోటల్. ఇది 1903-1904 ఇయర్లో కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఇది మనం ఇంకా పుట్టలేదు ఆ టైంకి, అంత పాతదన్నమాట ఇది. దీని ఆర్కిటెక్ట్ రాబర్ట్ రేమర్. దీని స్పెషాలిటీ ఏంటంటే టోటల్ కన్స్ట్రక్షన్ వుడ్ అండ్ స్టోన్ తో చేసిండ్రు. ఇది ఒక 7 స్టోరీడ్ బిల్డింగ్. అండ్ ఈ బిల్డింగ్ పక్కనే చూసుకుంటే వీ హ్యావ్ అ గీజర్. దీనికి టైమింగ్ అనేది ఉంటది. ఎవ్రీ 2 hours ఒకసారి ఇది ఇరప్ట్ అవుతా ఉంటది. విజిటర్ సెంటర్ లో ముందే టైమింగ్స్ తెలుసుకొని ఉంటే బెటర్, ఎందుకంటే అది ఇరప్ట్ అయ్యే టైంకి వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడున్న పబ్లిక్ ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడు ఇరప్ట్ అవుతుంది అని చెప్పి. చూడ్డానికి ఒక నార్మల్ వాటర్ ఫౌంటైన్ లాగా అనిపిస్తుంది అది, కానీ లోపల అంత హీట్ ఉండడం వల్ల ఆ వాటర్ అంత ఫోర్స్ఫుల్ గా బయటికి వస్తున్నాయి. మీరు నోటీస్ చేసి ఉంటే నేను ఎక్కడ కూడా ఫుడ్ గురించి మాట్లాడలేదు. లైక్ ఇక్కడ లంచ్ చేసినాం, ఇక్కడ డిన్నర్ చేసినాం అని మాట్లాడలేదు. వై? బికాజ్ పార్క్ లోపల ఎక్కడ కూడా రెస్టారెంట్స్ అవైలబుల్గా లేవు. సో ప్లీజ్ క్యారీ యువర్ ఓన్ ఫుడ్. మేము అదే పని చేసినాము. మేము ఎక్కడ కూడా పర్టికులర్గా స్పాట్ చూసుకొని కూర్చొని తినలేదు. కార్లోనే కూర్చొని ఫినిష్ చేసుకున్నాం. అండ్ ట్రిప్స్లో పిల్లల ఫుడ్ ప్యాటర్న్ అంతా మారిపోతుంది. లైక్ ఆ స్కెడ్యూల్స్ మెయింటైన్ చేయరు, తినకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. అండ్ నేను ఫోర్స్ కూడా చేయను. యోగర్ట్, ఫ్రూట్స్ అండ్ కొన్ని స్నాక్స్, జ్యూసెస్ అట్లా పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు మేము రీచ్ అయింది యెల్లోస్టోన్ లేక్. పార్ట్ 1లో లమార్ వ్యాలీ ఫాల్స్ అని చూపించిన కదా రివర్. సో ఆ రివర్స్ అన్నీ ఇక్కడికి కనెక్ట్ అవుతాయి అన్నమాట, విచ్ ఇస్ యెల్లోస్టోన్ లేక్. విచిత్రం ఏంటంటే ఈ లేక్లో కూడా ఒక గైజర్ ఉంది. అంత వాటర్ ఉన్న లేక్, అంత కూల్ ఉన్న వాటర్లో కూడా అట్లా బాయిల్ అవుతున్నాయి వాటర్ అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ హాట్ ఇట్ ఈస్. లొకేషన్ కూడా చాలా క్రేజీగా ఉంది, పీస్ఫుల్గా ఉంటుంది. మేము పోయింది ఈవినింగ్ టైమ్. అట్లా కొంతసేపు కూర్చొని చిల్ అయ్యి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసినాము. రిటర్న్ రెసార్ట్కి వెళ్ళిపోవాలి. 1 hour 20 minutes అట్లా ఉండే. కానీ లుక్ ఎట్ దిస్ ట్రాఫిక్. 45 minutes అక్కడనే వెయిట్ చేసినాం బేసిక్. ఎందుకంటే ఇది బైసన్ క్రాస్ అవుతున్నాయి అంట అక్కడ ఫ్రంట్లా. నేషనల్ పార్క్ పోలీస్ వచ్చి ట్రాఫిక్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మధ్యలో ఒక జంక్షన్ దగ్గర ఫుడ్ తినేసి రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినాం. సేమ్ రిసార్ట్లో డిఫరెంట్ క్యాబిన్ దొరికింది ఇవాళ.
ఎంటర్ కాగానే ఫస్ట్ రూమ్ టూర్ తీసేసుకున్నా, ఎందుకంటే వన్స్ లగేజెస్ వచ్చినాయి అంటే ఎంత మెస్సీగా ఉంటుంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఇంత చిన్న ప్లేస్లో అన్నీ సెటప్ చేయడం అనేది గుడ్ థింగ్. So good morning, this is day 3 and last day of the trip. సో నిన్న ఎక్కడి వరకు అయితే ఎండ్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాము, డైరెక్ట్గా గిబ్బన్ ఫాల్స్కి వచ్చేసినాము. వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి, అసలు వన్స్ ఇన్ అ లైఫ్ టైం విజిట్ చేయాల్సిన ప్లేస్, అసలు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ టయర్డ్ అండ్ ఫేసెస్ కనిపిస్తున్నాయి కదా, డ్యూ టు ద వెదర్. అసలు క్లైమేట్ ఎప్పుడు ఎట్లుంటుందని ప్రిడిక్ట్ చేయలేము. లుక్ ఎట్ మై మినీ కెమెరా మ్యాన్, ఎవ్రీ పాయింట్ దగ్గర ఫోటో తీయాల్సిందే మనం. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి క్యానియన్ విలేజ్ దగ్గర ఆల్మోస్ట్ మడ్ బేసిన్సే ఉంటాయి, ఇట్లా మడ్ బాయిలింగ్ బేసిన్సే కనిపిస్తుంటాయి. ఇదేమో డ్రాగన్ మౌత్ అంట, అట్లా నోట్ల నుంచి పొగలు వస్తున్నట్టుగా ఉంది కదా, అందుకే దాని పేరు అట్లా పెట్టినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళేది క్యానియన్ విలేజ్ సెంటర్. ఈ సెంటర్ దగ్గర విజిటింగ్ సెంటర్ ఉంటుంది, రెంటల్స్ ఉంటాయి, గ్యాస్ స్టేషన్, గ్రాసరీ స్టోర్స్ అండ్ స్టేస్. యాజ్ యూజువల్ ఫుడ్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మార్నింగే పిజ్జా ఆర్డర్ చేసుకొని తీసుకుపోయినాము, సో దట్ లంచ్ టైంకి యూజ్ అవుతుందని. ఓవరాల్ ట్రిప్లో మేము ఫుడ్ ప్రాపర్గా కూర్చొని తినలేదు. సో అండ్ ఇది అవికాస్ డిమాండ్, అట్లా పిక్నిక్ స్పాట్లో కూర్చొని తినాలని. ఇక్కడ మేము వచ్చింది విజిటింగ్ సెంటర్కి. అక్కడ వైల్డ్ లైఫ్ గురించి, జియాలజికల్ ఆస్పెక్ట్స్ గురించి, అన్నిటి గురించి డిస్ప్లే పెట్టినారా. లుక్ ఎట్ దిస్ షాండ్లియర్, ఎంత క్రియేటివ్గా ఆలోచించారు. ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం ఇది, మేము అప్పుడు వచ్చినాము. అండ్ ఇక్కడ ఒక ఫారెస్ట్ గార్డ్ కనిపించిండు విత్ బేర్ స్కిన్. హంటింగ్ ఇల్లీగల్ కదా, అట్లెట్లా చేసిండు అని మేము ఆలోచిస్తుంటే చెప్పిండు ఏంటంటే అది 4 years old బేర్ ఆల్రెడీ చనిపోయిందే, కాకపోతే దాని స్కిన్ డిస్ప్లేలో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాడు. So that's all for this trip. Beautiful animals, beautiful locations చూపించిన మీకు. Please do like, share and subscribe to my channel. For more updates, please press the bell icon. Until then, see you and bye-bye.